విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున హయాంలో జరిగిన భూ కుంభకోణాలపై విచారణ జరిపించాలని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. విశాఖ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కలెక్టర్ మల్లికార్జునపై ఓట్లు చేర్పులు తొలగింపుపై అనేక ఆరోపణలు వచ్చాయని చెప్పారు. అక్రమాలపై ఎన్ని ఫిర్యాదులు చేసినా ఒక్కదానిపైన ఆయన ఎలాంటి చర్య తీసుకోలేదని పేర్కొన్నారు. వైసీపీ నాయకులు విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డితో కలిసి కలెక్టర్ చేతులు కలిపారని బండారు ఆరోపించారు. కలెక్టరే ఇలా ఉంటే ఎన్నికలు ఎలా సజావుగా జరుగుతాయో ఈసీ ఆలోచించాలన్నారు. మల్లికార్జున విశాఖ వచ్చి 3 ఏళ్లు కావస్తున్నందున అతన్ని బదిలీ చేయాలని కోరారు. తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ కలెక్టర్ మల్లికార్జున హయాంలో జరిగిన స్కామ్లకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. అక్రమంగా ఓట్లు చేరుస్తుండటంతో అన్ని ఆధారాలతో కలెక్టర్కు ఫిర్యాదు చేసినా స్పందన లేదని వాపోయారు. కొంత తహసీల్దార్ ట్రాన్స్ఫర్ చేశారు, మనం చూస్తున్నాం. కొద్దిమంది ఐఏఎస్ ట్రాన్స్ఫర్ చేశారు. విశాఖ జిల్లా కలెక్టర్ గారు వచ్చి 3 మాసాలకు 2 మాసాలకు తక్కువ 3 సంవత్సరాలు అంటే ఆ మాత్రం ప్లేస్ ఉన్న అధికారులు బదిలీ చేస్తారు, లేకపోతే అధికారే బదిలీ చేయించుకుంటారు. ఎందుకంటే 3 సంవత్సరాలు ఎందుకు పెట్టిందంటే ఎన్నికల కమిషను 2-3 తేడా కోసం కాదు. ఈ అధికారి ఎక్కువ కాలం ఉంటాడు, వీళ్ళతో కొన్ని వ్యవహారాలు ఉంటాయి, కొంత ఆలోచనలు ఉంటాయి, ఎన్నికల్లో ఇది సక్రమంగా నెరవేర్చలేదని చెప్పి బదిలీ చేసే అవకాశం వస్తే విశాఖ జిల్లా కలెక్టర్ గారిని మాత్రం బదిలీ చేయాలి. ఏంటంటే 3 మాసాలు ఇంకా ఉంది అని. ఓకే, ఉంది, అధికారపరంగా మీకు అవకాశం ఉంది. కానీ ఈ కలెక్టర్ మీద, విశాఖ జిల్లా కలెక్టర్ గారి మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి. మా వెలపూడి గారు చెప్పారు, గణబాబు గారు చెప్పారు, కొన్ని విష్ణుకుమార్ గారు చెప్పారు. మీరు చూశారు, ఈ ఎవరైతే బాధ్యులో కొంతమంది ఎన్నికల కమిషన్ యాక్షన్ తీసుకుంది, గిరీష్ సింగ్ గారిని కానీ ఇతర అధికారిని కానీ. మరి ఇక్కడ ఓట్ల ఆరోపణలో ఉన్నటువంటి ఈ కలెక్టర్ గారిని స్పెసిఫిక్ కేసెస్ చూపిస్తున్నా గౌరవ శాసనసభ్యులు వెలపూడి రామకృష్ణబాబు గారు, గణబాబు గారు, మాజీ శాసనసభ్యులు విష్ణుకుమార్ గారు చూపిస్తున్నా వెలపూడి చెప్తారు, అదొక కారణం. 2, ఈ కలెక్టర్ గారి టైంలో విశాఖ జిల్లా చరిత్రలో ఎవ్వరూ చూడని భూ కుంభకోణాల్లో లిస్ట్ వచ్చింది. ఈ లిస్ట్ అన్ని కూడా వేరే ఒక పేపరు ఈనాడు రాశారు, మీకు చూపించట్లేదు అనుకోవచ్చు. గతంలో నేను వెలపూడి గారు అనేక ప్రెస్ మీట్లో చెప్పిన ఐటమ్స్ అన్నీ కూడా ప్రెస్ మీట్ చెప్పిన గుట్టగాల్చి పరిశీలేదు. ప్రతి పేపరు, ప్రతి జీవో, ప్రతి అగ్రిమెంట్ మీకే ఇచ్చాం. మీ సమక్షంలో మీ ముందే రేడియంట్ దగ్గర నుంచి, కార్తీకవనం దగ్గర నుంచి, బేపాలి దగ్గర నుంచి, దస్పల్లా దగ్గర నుంచి, అన్నీ హైగ్రీవా దగ్గర నుంచి. హైగ్రీవా ఎప్పుడు నేను 2000 శ్యామలరావు కలెక్టర్ ఉన్నప్పుడు హైగ్రీవా పాలన ఈటీవీ అప్పుడున్న శ్రీనివాస్ మోహన్ గారు నాతో స్టోరీ వేయించారు ఆయన. అలాంటిది ఒక్క యాక్షన్ చెప్పాలంటే విశాఖ జిల్లా కలెక్టర్ గారిని, ఏదైనా కలెక్టర్ కానీ, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ, తహసీల్దార్ కానీ, ఒక జాయింట్ కలెక్టర్ కానీ ఆరోపణలు వస్తే ఏ ప్రభుత్వం అయినా తక్షణమే స్పందిస్తారు, తక్షణమే దాని మీద రిపోర్ట్ కాల్ఫర్ చేస్తారు, యాక్షన్ తీసుకుంటారు. నడుతున్న విశాఖ జిల్లా కలెక్టర్ గారిని, అయ్యా కలెక్టర్ గారు, ఇన్ని ఆరోపణలు వచ్చాయి, పేపర్లు రాసే, టీవీలన్నీ ఫోకస్ చేసే, మీరు చెప్పండి, ఒక్కటి నేను ఆపాను, ఎస్ ఇది కరెక్టే, ఎందుకు మీరు అవే నిజమనుకుంటున్నారు కలెక్టర్ గారిని తెలియదా? దస్పల్లా మీరు తెలియదా? ఎంతమంది ఎందుకు వినయ్ చంద్ర గారు సంతకం పెట్టలేదు? రేడియంట్ ఎందుకు గతంలో ఉన్నట్టు వినయ్ చంద్ర గారు ఉన్న ఓడా వీసీ గారి పుత్ర పేరు ఎందుకు అన్నట్టు రిజిస్ట్రేషన్ చేయలేదు? ఎందుకు అందరూ ఆగిపోయారు? నువ్వెందుకు సంతకాలు పెట్టు అంటే ఈ కలెక్టర్ గారు ఈ ప్రభుత్వంతో భూ స్కాముల్లో అప్పుడున్న విజయసాయిరెడ్డి గారితో, సుబ్బారెడ్డి గారితో చేతులు కలిపడం దానికి ఉదాహరణ అనేకమైనవి. నడుతున్న మొదపాకలే అవి అందరూ తెలుసు. నా మీద, చంద్రబాబు మీద, లోకేష్ గారి మీద విపరీతం బలం చేయలేరు. మీ ముందే నేను సవాల్ చేశాను, ఈ వేళకు సవాల్ చేస్తాను, అది ఒక సెంటిగా గెలిచి చెప్పుకున్నాను. మొదపాకది అన్యాయంగా ఎవరో సుబ్బారెడ్డి మొదపాక వరకు సుబ్బారెడ్డి, జలగారు రాజు గారు, మా టైంలో ఆ రాజే నా మీద పరిచయం రాజు గారు, ఇద్దరు అన్యాయంగా ఎస్సీల భూముల్లో, దళితుల భూముల్లో బిల్డింగ్ లేకుండా ల్యాండ్ పూలింగ్ చేస్తూ ఉంటే వాళ్ళు కోర్టుకి స్టే చేస్తే ఈ కలెక్టర్ గారు కనీసం పట్టించుకోలేదు.
ఎస్సీ దళితుల భూముల్లో ఒక కలెక్టర్ అనేవాడు ముఖ్యంగా దళితులు ప్రయాణిస్తారు. ఎవరైనా సరే, ఏ ప్రభుత్వం అయినా ఏ కలెక్టర్ అయినా అట్లా దళిత వర్గాలకు ప్రాధాన్యత ఇస్తారు. దళితులు వెళ్ళి కోర్టుకు వెళ్తే చేయకుండా మళ్ళీ కలెక్టర్, పైగా విశాఖ జిల్లా కలెక్టర్ రిజిస్ట్రేషన్స్కి ఆదేశాడు. చూడండి ఎంత ధైర్యం ఉన్నారండి కలెక్టర్ గారు. ఓ పక్క మొదపాకది కోర్టు ఆగమంటూ ఉంటే, ఓ పక్క ఎంక్వైరీ అవుతుంటే, పేపర్లు టీవీలు రాస్తూ ఉంటే, మరి ఇవాళ రిజిస్ట్రేషన్ ఇచ్చారు. తిరిగి మళ్ళీ అదే లాయర్ గారు, అదే మొదపాక దళితులు కోర్టుకి వెళ్ళి ముట్టిగా వేయించారు కలెక్టర్ మీద. చూడండి కలెక్టర్ కాగితాలు నిర్ణయం. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్ పోస్టు మొదపాక మీద మూడవసారి నీకు ముట్టిగా వేసే వరకు హైకోర్టు నువ్వు రిజిస్ట్రేషన్ చేసేమంటున్నావు. ఎంత ధైర్యం కలెక్టర్ గారు మీకు. మీరు ఐఏఎస్ ఆఫీసర్ యంగ్స్టర్ మీరు. ఎందుకంటే మీకు ఒత్తిడి జనరల్ రాజు మీకు కావాలా? సుబ్బారెడ్డికి పరిమితం, మీ ఐఏఎస్ పరిమితం మీకు. ప్రభుత్వాలు మారుతుంటాయి కలెక్టర్ గారు, ఒక ప్రభుత్వం ఉండదు ఈ దేశంలో. రండి ఆధారాలతో మీరు, నేను వస్తాను. ఎలా రిజిస్టర్ ఇచ్చారు కలెక్టర్ గారు? ఆయన ఒప్పులు ఎప్పుడు మళ్ళీ మూడవసారి కోర్టుకి పిలిపిస్తే అప్పుడు ఏం చేశారు తెలియజేటగా ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్ చేశాడు. అబ్బా ఏమి కలెక్టర్ గారు అండి ఈయన.